This conference will now be recorded. ఓకే. ఈరోజు టాపిక్‌లో మనం మాట్లాడుకునేది లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ గేట్‌వే అండి. సో, మన ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? ఆ తర్వాత అప్లికేషన్ గేట్‌వే ఏంటి? ఒకసారి మనం ఓవర్ వ్యూ చూసి ఓకే. ఆ తర్వాత మనము ల్యాబ్ సెషన్‌కి వెళ్దామండి. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ గేట్‌వే 2 క్లాసెస్ వెళ్తుందండి. 2 క్లాసెస్‌గా నేను డివైడ్ చేస్తున్నాను దీన్ని. సో, ఎందుకంటే ల్యాబ్ చాలా పెద్ద ల్యాబ్ ఉంటుంది దీంట్లో అండ్ ఈవెన్ ఇది చాలా టైం పడుతుంది. ఓకే. సో లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి మాట్లాడుకుందాం మనం. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. నేను ఇప్పుడు ఇక్కడ అజూర్లో మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ కాన్సెప్ట్. ఇంతకుముందు మొత్తం మనకు బేసిక్స్ అయిపోయాయి. రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏంటి, వీనెట్ సబ్నెట్స్ అంటే ఏంటి, వర్చువల్ మిషన్స్ అంటే ఏంటి, జస్ట్ బేసిక్స్ వరకు అయిపోయాయండి. ఓకే. అండ్ వీనెట్ పీరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఆల్రెడీ డ్రైవ్ లో అప్లోడ్ చేశానండి. సారీ, ఆల్రెడీ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, చూడండి. నేను మళ్ళీ కవర్ చేస్తాను ఈ వీనెట్ పీరింగ్ గురించి, వీటన్నిటి గురించి. ఓకే. సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి లోడ్ బ్యాలెన్సర్? లోడ్ బ్యాలెన్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే, మనకి రియల్ టైంలో మనకు అప్లికేషన్స్ ఉంటాయి కదండి. ఓకే. అప్లికేషన్స్ ని మనం అప్లికేషన్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి అప్లికేషన్ తీసుకోండి. అందరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి అప్లికేషన్ చూస్తే, ఓకే, వీటిని ఏమంటారంటే, ఇలాంటి పెద్ద అప్లికేషన్ ని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అంటారండి. ఓకే. ఇలాంటి పెద్ద అప్లికేషన్స్ ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటారు. ఓకే. ఇందులో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో మనకి మెనూస్, మాడ్యూల్స్ చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పెద్ద షాపింగ్ మాల్, ఆన్లైన్ షాపింగ్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్స్ కానీ, ఏదైనా ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా క్లిక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అని మీరు క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే ఏమవుంది, ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా మొబైల్స్ ఇంత ముందున్న పేజ్ వేరు, ఇప్పుడు మొబైల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మొబైల్స్ పేజ్ మారిపోయింది. ఓకే. మొబైల్స్ అనే పేజ్ మారిపోయింది. తట్టు మళ్ళీ మొబైల్స్ మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే. బేస్డ్ అపాన్ మీరు ఒక మొబైల్ ఒక బ్రాండ్ బట్టి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OnePlus అనే మొబైల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఓకే. OnePlus రిలేటెడ్ మనకు ఆప్షన్స్ అనేవి మనకు వస్తున్నాయి. దీంట్లో కూడా OnePlus లో కూడా డిఫరెంట్ మనకి ఇయర్ ఫోన్స్ అన్ని చాలా ఉన్నాయి. మనకి మొబైల్స్ ఇలా ఉన్నాయి. డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది మనకు కావాలండి. అప్లికేషన్ ఏం చేస్తారు, సింపుల్ గా మనకి C#.net లోనో లేకపోతే కోర్ జావాలోనో లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఈ అమెజాన్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేశారు అనుకుందాం. చేసి ఏం చేశారు, ఇలాంటి అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మీకు బ్రౌజర్ లో కనిపిస్తుంది కదండి, దీన్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటారు. ఇలా బ్రౌజర్ లో కనిపించే అప్లికేషన్ ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటారు. ఓకే. ఇలాంటి వెబ్ అప్లికేషన్ ని వన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే C# కోర్ జావాలో రాసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ తీసుకెళ్లి ఒక వెబ్ సర్వర్ లో పెడతారంటే. ఎందుకు అంటే మనకు వెబ్ అప్లికేషన్ లో ఇలా బ్రౌజర్ లో మనకు కనపడాలి అంటే, బ్రౌజర్ లో కనిపించే అప్లికేషన్ ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటారు. ఇలా వెబ్ అప్లికేషన్ మనకి ఇలా కనపడాలంటే దాన్ని ఏం చేస్తారంటే వెబ్ సర్వర్ లో పెడతారు. ఓకే. వెబ్ సర్వర్ లో పెడతారంటే సో మనకి ఇలా అప్లికేషన్ మనకి ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత మనకి మనం ఇందులో ఏ మాడ్యూల్ సెలెక్ట్ చేసినాం, ఈవెన్ మీరు డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ అని క్లిక్ చేశారు. ఎలక్ట్రానిక్స్ లో వేరే డిఫరెంట్ గా ఇంకేదైనా కెమెరాస్, ఫోటోగ్రఫీ సంథింగ్ ఇలా సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ దేనికి దానికి మీకు మారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలాంటి పెద్ద డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఏం చేస్తారంటే ప్రతి దానికి మీకు ఏం చేస్తారంటే ఐదర్ చాలా సర్వర్స్ మెయింటైన్ చేస్తారంటే వీటి కింద. ఎందుకు అంటే మీకు ఇలాంటి అప్లికేషన్ ఏంటంటే మీకు లాక్స్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళు మనకి అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే. చాలా లక్షల మంది ఈ అప్లికేషన్ ని ఎట్ ఏ టైం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. డైలీ యూజ్ చేస్తుంటారు. లేదన్నా ఒక స్పెసిఫిక్ టైంలో కూడా మీకు చాలా మంది, లక్షల మంది ఇక్కడ ఇలాంటి అప్లికేషన్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ని కొత్తగా ఒక సామ్సంగ్ లాంచ్ చేసింది అనుకోండి, ఒక న్యూ సిరీస్ తోటి ఆన్ స్పెసిఫిక్ టైంలో లేదా 12 PM కి సంథింగ్ ఈ మొబైల్ ని మేము లాంచ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇంత లిమిట్ అని పెడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మొబైల్స్ వాళ్ళు లిమిటెడ్ గా పెట్టారు. ఓకే. లిమిట్ పెట్టి అందులో ఉంటుంది దాంట్లో. సో అప్పుడు అట్ ఏ టైం అందరూ ఏమవుతారు, లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ మీద లాగిన్ అయిపోయి ఎవరు ఫస్ట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనకి మొబైల్ అనేది బుక్ అవుతుంది అనమాట. సమ్ టైమ్స్ మీరు చూస్తూ ఉంటారు ఏంటి, అప్లికేషన్ డౌన్ అయిపోవడం, అప్లికేషన్ ఎర్రర్ రావడం, ఇలా ఊప్స్ అని చెప్పేసి మీకు ఇలా డాగ్ తోటి ఇలా రావడం. సో
సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు. దాని మీనింగ్ ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది ఎంతో కొంత డౌన్ టైమ్‌లో ఉంది అని అర్థం. ఓకే. అయితే ఇలాంటి పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటివి ఇష్యూస్ అనేవి యూజర్స్ అనేవి ఫేస్ చేసుకోకుండా చూసుకోవాలండి వాళ్ళు. ఎందుకు అంటే యూజర్స్ వాళ్ళు కనుక ఇలాంటి అప్లికేషన్ డౌన్ అయిపోవడం ఇలా ఇరిటేట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్ కాకుండా దానితో మార్కెట్ లో పోటీగా ఉన్న ఇంకొక షాపింగ్ ఏముందో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఓకే, దానికి వెళ్ళిపోతారు. సో ఎవరికైతే ఎలా అప్లికేషన్ అనేది ఎలా ఉండాలంటే ఈజీగా ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, ఇలాంటి డౌన్ టైం ఉండొద్దు. అండ్ ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి చాలా త్వరగా రావాలండి. ఆ పేజెస్ త్వరగా లోడ్ అవ్వాలంటే ఈవెన్ బ్యాండ్ విత్ కూడా ఉంటుంది. సో పేజెస్ త్వరగా రావాలి, ఇందులో ఉన్న మాడ్యూల్స్ కూడా మీకు త్వరగా ఓపెన్ అవ్వాలి. ఓకే, మ్యూట్ చేయండి ప్లీజ్ సమ్వన్. ఓకే, ఓకే, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇలాంటి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కింద వాళ్ళు నెంబర్ ఆఫ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తారండి. ఈ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూజర్స్ అనేవారు ఫ్రీక్వెంట్ గా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓకే, ఒక సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక అప్లికేషన్ ఒక్కటే ఉంది అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్, దీని కింద ఒకటే ఒక సర్వర్ పెట్టారనుకోండి. యూజర్స్ అనే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఈ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ రిక్వెస్ట్ అన్ని అప్లికేషన్ కి వచ్చేసి దాని కింద నుంచి మనకి ఏం చేస్తుందంటే కింద సర్వర్కి వెళ్ళిపోతుంది. సర్వర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుని తర్వాత రెస్పాండ్ అవుతుంది. వచ్చిన రిక్వెస్ట్ కి రిసీవ్ చేసేసుకొని తర్వాత రెస్పాండ్ అయ్యి యూజర్ కి ఇస్తుంది అనమాట. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ యూజర్స్ నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే లిమిటెడ్ కింద సర్వర్స్ ఉంటే అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. ఇలా అప్లికేషన్ అనేది డౌన్ అవ్వకుండా సర్వర్స్ మీద బడన్ పడకుండా మధ్యలో ఏదైనా ఉందా చూసుకోవడానికి, ఈ మధ్యలో ఏదైనా ఉందా ఇలా బడన్ పడనీయకుండా ఏదైనా చేయడానికి ఏదైనా ఉందా అంటే మనకున్నది ఏంటంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అంటే మీకు గ్రాఫికల్ గా చూద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ అండి. మనకి కింద నేను సర్వర్స్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వర్ 1, ఓకే, సర్వర్ 2, ఇది వచ్చేసి సర్వర్ 3, ఇలా ఉంటుందండి. ఇది ఇంటర్నెట్ అనుకోండి. ఓకే, ఇది ఇంటర్నెట్. మీకు దీని ఏమందామంటే ఇది అమెజాన్ అప్లికేషన్ అనుకోండి, అమెజాన్ అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మిడిల్లో మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి ఇక్కడ మిడిల్లో వస్తుందండి. ఓకే, ఇక్కడ మిడిల్లో వస్తుంది. ఇది ఇంటర్నెట్. యూజర్స్ ఏం చేశారంటే ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఇంటర్నెట్ నుంచి అమెజాన్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, అమెజాన్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని యాక్సెస్ చేస్తున్నారు, www.amazon.com అని చెప్పేసి వాళ్ళు యూఆర్ఎల్ తో వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అమెజాన్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెసిఫిక్ గా మీరు ఏదైనా మొబైల్స్ లో లేదా సంథింగ్ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అమెజాన్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుందండి. ఓకే, ఆ వచ్చిన రిక్వెస్ట్ ఫస్ట్ మీకు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. ఇది లోడ్ బ్యాలెన్సర్, ఈ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ మనకి ఇంటర్నెట్ నుంచి మనకి అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే మనకి రిక్వెస్ట్ అనేవి ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ అని లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే కింద సర్వర్స్ కి రిక్వెస్ట్ పంపిస్తుందండి. ఇలా డివైడ్ చేసి పంపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముగ్గురు యూజర్స్ ఉన్నారు. ముగ్గురు యూజర్స్ ఏం చేశారు, ఇంటర్నెట్ ఓపెన్ చేసి అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశారండి. ఓకే, ఓపెన్ చేసి వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇది సర్వర్ 1 అండి. ఇది సర్వర్ 1.
which is server 2. ఇది సర్వర్ 3. ఓకే, యూజర్స్ అనేవారు ముగ్గురు ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఇలా ఇది సెలెక్ట్ చేశారనుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే చూడండి మీకు పేజ్ ఇలా యూఆర్ఎల్ మారిపోతుంది. అండ్ ఈవెన్ మీకు పేజ్ కూడా మారిపోయి కొత్త పేజ్ వస్తుంది. అంటే ఏంటంటే ఒక రిక్వెస్ట్ వెళ్ళింది సర్వర్ కి. ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్ కి వెళ్ళింది. మళ్ళీ ఏం చేసింది సర్వర్ వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి ఈ పేజ్ ఇచ్చేసింది. ఓకేనండి, అదే విధంగా అలానే మనకి ఇక్కడ అదే జరుగుతుందండి. సో అలాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ ని రిసీవ్ చేసేసుకొని ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే కింద ఉన్న సర్వర్స్ పంపిస్తుంది. ఫస్ట్ ఏం చేసింది, ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే సర్వర్ 1 కి పంపించిందండి. ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే ఏం చేస్తుందంటే సర్వర్ 1 కి పంపిస్తుంది. ఇలా ఇంటర్నెట్ నుంచి ఇలా రాగానే అమెజాన్ కి వచ్చింది. అమెజాన్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ ఏం చేసిందంటే ఫస్ట్ సర్వర్ 1 కి పంపిస్తుంది వచ్చిన ఫస్ట్ రిక్వెస్ట్ ని. నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ వచ్చిన రిక్వెస్ట్ ని సర్వర్ 2 కి పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చిన రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే సర్వర్ 3 కి పంపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే మళ్ళీ అగైన్ స్టార్టింగ్ సర్వర్ 1 నుంచి నెక్స్ట్ రిక్వెస్ట్ సర్వర్ 2, నెక్స్ట్ రిక్వెస్ట్ సర్వర్ 3, ఇలా రౌండ్ రాబిన్ పద్ధతిలో మీకు రిక్వెస్ట్ అనేవి 1 by 1 ఇలా పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏ సర్వర్ మీద కూడా బర్డెన్ పడదు, ఏ సర్వర్ మీద కూడా బర్డెన్ పడదు. అందుకోసమనే లోడ్ బ్యాలెన్సర్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ అన్న ఓకే లేయర్ 4 అన్న ఒకటేనండి. మీకు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఓకే, లేయర్ 4 అంటే ఏంటి అని అడుగుతారు, లేదా లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అని అడుగుతారు. ఓకే, ఇది అండి లోడ్ బ్యాలెన్సర్ ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఇది. సో లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీకు ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సింపుల్ గా ఒక ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదా మీకు నార్మల్ అప్లికేషన్స్ లో లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, ఇది నేను మళ్ళీ ఒక రియల్ టైమ్ సినారియో వచ్చినప్పుడు మీకు దీని గురించి చూపిస్తాను నేను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, లోడ్ బ్యాలెన్సర్ అంటే కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ మన అప్లికేషన్ గేట్వే గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ గేట్వే ఏంటి అంటే ఇక్కడ ఇదే విధంగా మనకి ఇదే బ్రౌజర్ లో మనకి అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్స్ అని క్లిక్ చేశాను. ఎలక్ట్రానిక్స్ అని క్లిక్ చేసినప్పుడు ఓకే, ఇలా కాకుండా ఫస్ట్ నుంచి ఓపెన్ చేద్దామండి. ఫస్ట్ నుంచి చూడండి, నేను ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు నా యూఆర్ఎల్ ఏంటి, జస్ట్ amazon.in అండి. జస్ట్ నా యూఆర్ఎల్ నేమ్ ఏంటి, amazon.in అంతే. ఓకే, అంతే. amazon.in అని ఉందండి నా యూఆర్ఎల్ నే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. amazon.in అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ మాడ్యూల్ ఎలక్ట్రానిక్స్ అనే మాడ్యూల్ ఉంది కదా, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే పైన టాప్ లో చూడండి మీకు యూఆర్ఎల్ అనేది మారిపోయింది. ఓకే, యూఆర్ఎల్ అనేది మారిపోయింది చూడండి. ఇక్కడి వరకు ఎలక్ట్రానిక్స్ ఉంది. ఓకే, రిమైనింగ్ అంతా దాన్ని ఏమంటారంటే క్వరీ స్ట్రింగ్ అంటారు. దీన్ని వదిలేసేయండి. చూడండి మీకు యూఆర్ఎల్ అనేది మారిపోయింది. amazon.in లో ఉన్న వాళ్ళం కాస్త ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, ఫస్ట్ మనం ఎలా ఉన్నాం, amazon.in లో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది /electronics లోకి వెళ్ళిపోయాం. అలా కాకుండా నేను ఏం చేశాను, మళ్ళీ ఏం చేశానంటే మొబైల్స్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ మనకి యూఆర్ఎల్ అనేది మారిపోతుంది. దేనికి దానికి మనకి యూఆర్ఎల్ అనేది మారిపోతుంది. ఓకే, ఇలా యూఆర్ఎల్ బేస్డ్ రౌటింగ్ ఏదైనా కాన్సెప్ట్ అని ఉంటే మనం అప్లికేషన్ గేట్వే యూజ్ చేస్తామండి. ఇలా మనకి ఏ బటన్ నొక్కినా కానీ మనకి యూఆర్ఎల్ మారుతూ ఉంటుంది కదా, అలాంటి ఒక థింగ్స్ ని మనం అచీవ్ అవ్వాలి అంటే, అలాంటి వాటిని మనం చేరుకోవాలి అంటే మనము అప్లికేషన్ గేట్వే కాన్సెప్ట్ ఉంది. ఓకే, మీకు ఇంటర్వ్యూలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, అప్లికేషన్ గేట్వే ఏంటి అని అడుగుతారు. లేదా లేయర్ 4 అంటే ఏంటి, లేయర్ 7 ఏంటి అని అడుగుతారు. లోడ్ బ్యాలెన్సర్ అనేది లేయర్ 4 కిందకి వస్తుంది, అప్లికేషన్ గేట్వే అనేది లేయర్ 7 కిందకి వస్తుంది. ఓకే, మీకు బీటెక్ లో కానీ ఎంసీఏలో కానీ మీరు చదివి ఉంటే మీకు ఓఎస్ఐ లేయర్ అని ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఓకే, ఓఎస్ఐ లేయర్ అని ఉంటుంది. ఓకే, ఓఎస్ఐ లేయర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 7 లేయర్స్ దాకా ఉంటాయి. అందులో మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి వస్తుంది, తర్వాత అప్లికేషన్ గేట్వే కూడా వస్తుంది మీకు. ఓకే, అప్లికేషన్ గేట్వే అండ్ లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు లేయర్ 4 లోకి వస్తుంది. L4 అన్నా లేయర్ 4 అన్నా లోడ్ బ్యాలెన్సర్ అన్నా ఒకటే. ఓకే, L7 అన్నా లేయర్ 7 అన్నా అప్లికేషన్ గేట్వే అన్నా ఒకటే. అప్లికేషన్ గేట్వే ఇస్ నథింగ్ బట్ URL బేస్డ్ రౌటింగ్. ఓకే, URL బేస్డ్ రౌటింగ్ కోసం అప్లికేషన్ గేట్వే యూజ్ చేస్తాము.
లోడ్ బ్యాలెన్సర్ అనేది నార్మల్ జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ అంతే. ఓకే అండి. సో ఇది అండి. ఓకే, దీని తర్వాత మనము ల్యాబ్కి వెళ్ళిపోదామండి. ఓకే, ల్యాబ్కి వెళ్ళిపోతాం. సో ల్యాబ్కి వెళ్ళే ముందు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ అండి. Seven, this Satya. Yes, sir. చెప్పండి. అప్లికేషన్ గేట్వే అన్నావు కదా, URL నథింగ్ బట్ L7 లేయర్ 7. అది మన ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేయడం కాన్సెప్ట్ అయినా డిఫరెంట్ గా ఉంటుందా? అంటే URL గురించే చెప్తున్నారా లేదా దాని సపరేట్ గా ఉంటుందా? ఇది ఓన్లీ URL హోస్టింగ్ రిలేటెడ్ అయినా? అది ఓన్లీ మనకి పాత్ బేస్డ్ రౌటింగ్ అంటారు దీన్ని. అలాంటి కాన్సెప్ట్ లో మాత్రం మనకి అప్లికేషన్ గేట్వే యూజ్ అవుతుంది. అంటే మేకింగ్ ఆఫ్ కొరిస్టింగ్ అనొచ్చా? మీన్స్ ఎన్క్రిప్టెడ్ డిక్రిప్షన్ కాదు, మనకి URL బేస్డ్ రౌటింగ్. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో దాని తగ్గట్టు మనకి URL మారిపోతూ ఉంటుంది కదా, దానికోసం మన అప్లికేషన్ గేట్వే. నేను అది మీకు ల్యాబ్ లో చూపిస్తాను, మీకు అర్థం. ఓకే. This conference will now be recorded. యా చెప్పండి. లోడ్ బ్యాలెన్స్ లో కూడా URLs చేంజ్ అవుతాయండి? చేంజ్ కావాలి. సో మీకు ల్యాబ్ లో చూపిస్తానండి. మీకు లోడ్ బ్యాలెన్సర్ లో మీకు URL అంటూ ఏమి ఉండదు. మెయిన్ అప్లికేషన్ గేట్వే URL. ఓకే, శ్రావణ్, యా చెప్పండి. ఈ లోడ్ బ్యాలెన్స్ లో సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 జోన్సే కదా అది? మీకు మన జోన్స్ అని కాదండి, అవి సర్వర్స్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇదంతా సెటప్ మీకు ల్యాబ్ సెటప్ లో చూపిస్తానండి, మీకు అంతా క్లియర్ అవుతుంది. ఓకే ఓకే అండి. మీకు పోర్టల్లో ఓపెన్ చేస్తే మీకు ఈ డ్రాప్ డౌన్, మీరు ఇక్కడికి వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ అన్ని మీరు టైప్ చేయండి, మీకు ఇక్కడ వస్తుంది లోడ్ బ్యాలెన్సర్స్ అని. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వచ్చాక క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది మీరు గ్రాఫికల్ గా క్రియేట్ చేయొచ్చు, అయితే ఆటోమేషన్, పవర్ షెల్, ఆర్మ్ టెంప్లెట్స్, టెరాఫార్మ్, క్యూబ్, మీకు అజూర్ CLI యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. సో గ్రాఫికల్ వేలో చూద్దాం. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ లేదండి, నేను క్రియేట్ చేస్తున్నాను. myRG అని ఇస్తున్నాను. సారీ, myRG అని ఇస్తున్నాను. లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి నేను మై లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాను. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి మీ ఇష్టం అండి, ESTS లో ఇస్తున్నాను నేను. సో మనకి ఈ టైప్ వచ్చేసి ఇంటర్నల్ పబ్లిక్ ఉంది, మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. ఇక్కడ సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ మీకు ఇక్కడ మౌజ్ ఓవర్ చేశారనుకోండి, ఇక్కడ ఏముందంటే యూ కెన్ యూజ్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ ట్రాఫిక్ ఫ్రమ్ ప్రైవేట్ IP అడ్రస్. పబ్లిక్ లోడ్ బ్యాలెన్స్ కెన్ బ్యాలెన్స్ ట్రాఫిక్ ఆర్గనైటింగ్ ఫ్రమ్ పబ్లిక్ IP అడ్రస్ అంతే. ఓకే, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అంటే మీకు ఒక మీకు అప్లికేషన్స్ అనేవి మీకు కింద ఉన్న సర్వర్స్ కి మీకు రౌట్ చేయడం కోసం ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే డైరెక్ట్ గా మీకు ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వకుండా కింద ఉన్న సర్వర్స్ కి మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, పబ్లిక్. నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. స్క్యూ వస్తే మీకు ఏంటంటే బేసిక్, స్టాండర్డ్ అని ఉంటుంది. ఏంటి స్క్యూ అంటే దీంట్లో బేసిక్ లో ఏంటి, బేసిక్ కి స్టాండర్డ్ డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ లో మీకు SLA 99.9% ఉంటుంది. అంటే ఏంటంటే మీ అప్లికేషన్ అనేది డౌన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్ లో మీ అప్లికేషన్ డౌన్ టైం అనేది 99.9% మీకు ఉండదండి. సో బేసిక్ లోకి వెళ్తే మీకు అనేది అప్లికేషన్ డౌన్ టైం గురించి చెప్పలేము, అది లిమిటే ఉంటుంది. దీంట్లో చాలా లిమిట్స్ ఉంటాయి బేసిక్ లో. కాబట్టి రియల్ టైం లో మనం వాడేది ఓన్లీ స్టాండర్డే. బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ లో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మీకు ఇందులో వచ్చేస్తాయి, బట్ బేసిక్ లో రాదు.
నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఇక టైర్ వచ్చేసి రీజనల్ గ్లోబల్ అని ఉంది. ఇది కొత్తగా వచ్చినట్టుందండి ఆప్షన్. సో ఇక్కడ రీజన్ ఎలా ఉందో అలా పెట్టేసి నెక్స్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ గురించి అడుగుతుంది. అంటే మనకు ఆల్రెడీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందనుకోండి, ఇక్కడ మనం యూజ్ ఎగ్జిస్టింగ్ అని తీసేసుకోవచ్చు. లేదు అంటే మనం క్రియేట్ న్యూ అన్నారు. ఎందుకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే మనకి ఇంటర్నెట్ ఓకే, బట్ మనకి ఎక్స్టర్నల్కి వచ్చేసరికి యాక్సెస్ చేయడం కోసం మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ నేమ్ ఇస్తున్నాను, మై ఐపీ అడ్రస్ అని. ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ ఏదో క్రియేట్ అవుతుంది. స్టాండర్డ్ అన్నాను. అవైలబిలిటీ జోన్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నానండి. ఓకే, ఒకటే తీసుకుంటున్నాను నేను. ఓకే, IPv6 నాకు అవసరం లేదు. నెక్స్ట్ రివ్యూ క్రియేట్ అంటున్నాను. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు అర్థం కాకపోతే. క్రియేట్ అంటున్నాను, క్రియేట్ అవుతుంది. జస్ట్ మనకేంటి ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది అంతే. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి ఏం అచీవ్ అవ్వాలి? ఈ డయాగ్రామ్ ప్రకారం ఏమైంది? జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. ఓకే, దాని తర్వాత మనకి ఏం కావాలి అంటే ఈ సర్వర్స్ కావాలండి. ఓకే, ఈ సర్వర్లు కావాలి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 కావాలి. ఇలాంటి 3 సర్వర్లు కావాలి. ఓకే, సర్వర్లు క్రియేట్ చేయాలి. సో ల్యాబ్ అనేది చాలా టైం పడుతుంది ల్యాబ్ క్రియేట్ చేయడానికి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఈ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. మనకు 3 వర్చువల్ మిషన్స్ కావాలి. ఓకే, మనకి 3 వర్చువల్ మిషన్స్ కావాలి. ఈ 3 వర్చువల్ మిషన్స్ మనం క్రియేట్ చేద్దాం. ఈ 3 వర్చువల్ మిషన్స్ మనం క్రియేట్ చేసేసి ఈ లోడ్ బ్యాలెన్సర్ కి మనం ఈ వర్చువల్ మిషన్స్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, అది ఎలా చేద్దామని చూద్దాం. నేను సేమ్ టు ఇదే మాన్యువల్ క్రియేట్ చేసిన దానికంటే నేను డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం. బట్ లోడ్ బ్యాలెన్సర్ మనం ఏ రిసోర్స్ గ్రూప్ ఇచ్చామండి? MyRG అని ఇచ్చాము. ఓకే, ఇదంతా మార్చాలి, చేంజ్ చేయాల్సింది. ఇక్కడ నేను స్క్రిప్ట్ మోడిఫై చేస్తున్నానండి. జస్ట్ నేమ్ కన్వెన్షన్ డిఫరెంట్ అని. ఓకే, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ ఆల్రెడీ నేను రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. అది MyRG అని, IRG అని. ఇక్కడ వేరేది ఉంది. shell.arju.com అంటాను. ఈ shell.arju.com ఏంటంటే సేమ్ ఇక్కడ మీకు ఏదైతే కోడ్ ని రన్ చేయడం కోసం ఇక్కడ క్లౌడ్ షెల్ ఉంటుంది కదా, సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ సపరేట్ ఒక విండో ఓపెన్ చేసి మనం ఇక్కడ రన్ చేయొచ్చు. ల్యాబ్ ఇక్కడే చేయొచ్చు, లేదా లోకల్లో కూడా చేయొచ్చు. మీ లోకల్లో క్రియేట్ స్టోరేజ్, మీ లోకల్ పవర్ షెల్ లో కూడా చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే మీ లోకల్లో ఫస్ట్ అవ్వదండి, దానికి మీరు కొన్ని మాడ్యూల్స్ అనేవి ఇంపోర్ట్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ సెషన్ అనేది ఈ ఒక్క రోజే అవ్వదు, ల్యాబ్ అవ్వదు. మీకు నెక్స్ట్ సెషన్ లో కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎంత పాసిబుల్ అవుతే అంత ల్యాబ్ క్రియేట్ చేసి నేను డ్రాప్ వర్షన్ లో పెడతానండి. నెక్స్ట్ సెషన్ లో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నేను అజూర్ CLI కమాండ్స్ వాడుతున్నానండి. ఇక్కడ ఈ అజూర్ CLI కమాండ్స్ వాడి నేను ఏం చేస్తున్నాను అంటే రిసోర్స్ గ్రూప్స్, VNets, సబ్నెట్స్, NSG రూల్స్, అవైలబిలిటీ సెట్స్, వర్చువల్ మిషన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేశాను. మీకు ఆల్రెడీ నేను అజూర్ CLI గురించి, పవర్ షెల్ గురించి నేను చెప్పేశానండి. సారీ,
సెంట్రల్ యుఎస్ కాదు, మనం క్రియేట్ చేసేది రీజియన్ వచ్చేసి రీజియన్ ఏంటి, ఈస్ట్ యుఎస్. ఈస్ట్ యూఎస్. ల్యాబ్ అనేది పర్ఫెక్ట్ గా చేయాలండి. ఎప్పుడైనా స్క్రిప్ట్ ని జాగ్రత్తగా మాడిఫై చేసి మీకు అనుగుణంగా మీరు మార్చుకోవడమేనండి స్క్రిప్ట్ ని. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఆల్రెడీ మీకు మీరు వన్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఓకే, ఏమంటుంది, అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్ ఈస్ట్ యుఎస్ ఏజెడ్ గ్రూప్ క్రియేట్ ఐకాన్ లొకేషన్ బెస్ట్ రిసోర్స్ గ్రూప్ స్టిల్ స్ట్రక్ ఆన్ ఏజెడ్ హెల్ప్ టు యూజ్ ద కమాండ్స్ టు డూ ఇట్. ఓకే, క్యాప్స్ ఇస్తున్నాను తీసుకోవట్లే, అలా ఏం లేదు, కేస్ సెన్సిటివ్ ఏం కాదు. ఓకే, ట్రై దిస్ AZ group create icon location. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే, ఇలా ఇమ్మని చెప్తుందండి, క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసి చెప్తుందండి. అలా కాకుండా ఇలా ఇచ్చి ట్రేడ్ అని. మేబీ ఎందుకు అంటే వర్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి, అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ స్క్రిప్ట్ అనేది ఓల్డ్ స్క్రిప్ట్ అండి, నా దగ్గర ఉంది, స్ట్రక్ అయింది. సో AZ గ్రూప్ క్రియేట్ లొకేషన్, మన లొకేషన్ ఏంటండి, ఇక్కడ వచ్చేసి మన లొకేషన్ ఈస్ట్ యుఎస్ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోయి అలాంటప్పుడు మొత్తం ల్యాబే మార్చాల్సి వస్తుందండి. మనం ఇది ఒక్కటి కాదు, ల్యాబ్ ఎవ్రీథింగ్ మార్చాల్సి వస్తుంది. దానికంటే బెస్ట్, ఓకే, దానికంటే బెటర్ డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్స్ నేను సెంట్రల్ యూఎస్ లోకి క్రియేట్ చేద్దాం, బెస్ట్ అండి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ సారీ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిందండి. నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ వీనెట్ క్రియేట్ చేస్తున్నాను. వీనెట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోడ్ బ్యాలెన్స్ అన్ని ఈస్ట్ యూఎస్ లో కాకుండా సెంట్రల్ యూఎస్ లో క్రియేట్ చేద్దామండి. డిలీట్ చేస్తున్నాను. ఒక లోడ్ బ్యాలెన్సర్ కోసం స్క్రిప్ట్ అంతా మాడిఫై చేసే కంటే స్క్రిప్ట్ ప్రకారం మనము లోడ్ బ్యాలెన్స్ అన్ని మీకు సెంట్రల్ యూఎస్ లో మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్రకారం మనకి ఏ రీజియన్ ఉండాలి, రీజియన్ పేరు వచ్చేసి హబ్బాజీ అని ఉండాలి. ఓకే, డిలీట్ అయిపోతుంది, డిలీట్ అవుతుంది. సో మీరు పోర్టల్లో చేసేటప్పుడు మల్టిపుల్ టాస్క్ చేయడానికి లేదండి. పోర్టల్లో మీరు సింగిల్ యాక్టివిటీ చేయాలి, మల్టిపుల్ టాస్క్ చేయడానికి లేదంటే ఇక్కడ సమ్ టైమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్క్రిప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసి మీరు ఇంకొక ఇష్యూస్ వస్తాయి మీకు ఎప్పుడైనా. సో మీరు ఎప్పుడైనా 1 by 1 చేయాల్సింది పోర్టల్లో. నెక్స్ట్ మనకేంటి, వీనెట్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ మనకి నేను ఎన్ఎస్జి రూల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎన్ఎస్జి గురించి మాట్లాడుకుందాం అంటే సపరేట్ కాన్సెప్ట్ ఉంది ఎన్ఎస్జి గురించి. లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అయిపోయింది. ఈలోపు నేను డ్రాఫ్ట్ వర్షన్ పెట్టించుతాను. క్రియేట్ చేయనండి, జస్ట్ డ్రాఫ్ట్ వర్షన్ పెట్టేస్తాను నేను. ఎన్ఎస్జి క్రియేట్ అయింది కదా, నెక్స్ట్ రూల్స్ కాపీ చేశాను. ఈ స్క్రిప్ట్ అంతా మీకు నేను డ్రైవ్ లో అప్లోడ్ చేస్తానండి. సో క్రియేట్ అయింది, ఎన్ఎస్జి రూల్ క్రియేట్ అయింది. ఇది రానివ్వండి. దాంతో పాటు మనం ప్యారలల్ గా ఇక్కడికి వచ్చేసి రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మనది ఏంటి, హబ్బాజీ వచ్చింది, హబ్బాజీ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమని నేమ్ వచ్చేసి మై లోడ్ బ్యాలెన్సర్ అంట. సెంట్రల్ యూఎస్ పబ్లిక్ కనెక్షన్ స్టాండర్డ్. ఓకే, క్రియేట్ న్యూ అన్నాను. మై ఐపీ అడ్రస్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే,
సో ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ అసైన్మెంట్ డైనమిక్ ఆర్ స్టాటిక్ అని ఉంటుందండి. అంటే ఒకసారి ఐపీ అడ్రస్ క్రియేట్ అయిన తర్వాత మీకు స్టాటిక్ అని ఇస్తే ఏమవుతుందంటే మీ ఐపీ అడ్రస్ అనేది మారదు, ఫిక్స్డ్ గా ఉంటుంది. డైనమిక్ అంటే మారిపోతుంది. మనకు స్టాటిక్ అని ఇద్దాం. మనకి IPv6 అవసరం లేదు, జస్ట్ మనకు రివ్యూ క్రియేట్ అనండి. నేను క్రియేట్ అనట్లేదు, ఎందుకంటే డ్రాఫ్ట్ వర్షన్ లో పెట్టి ఉంచాను. వన్స్ ఈ ల్యాబ్ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మనం రివ్యూ క్రియేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నేను అవైలబిలిటీ సెట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అవైలబిలిటీ సెట్ గురించి కూడా మాట్లాడతాం. సో వన్స్ ఈ అవైలబిలిటీ సెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేద్దామండి. వర్చువల్ మిషన్స్ 3 ఉన్నాయి, 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. ఈ ల్యాబ్ ప్రకారం మీకు ఏదైతే నేను చెప్పానో ఈ డయాగ్రామ్ ప్రకారం 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసిన తర్వాత 3 వర్చువల్ మిషన్స్ లో మనం లాగిన్ అయిపోయి nginx అనేది ఒక వెబ్ సర్వర్ ని నేను ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, nginx అనే ఒక వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఇది చేసి పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్ లో మీరు వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో నేను ఇవే సర్వర్స్ ని అలా పెట్టి స్టాప్ చేసి ఉంచుతానండి, ఏమి డిలీట్ చేయను. ఈ సర్వర్స్ లో నేను ఏం చేస్తానంటే ఒక 3 nginx పెట్టి 3 డిఫరెంట్ కలర్స్ పెడతాను. సో కలర్స్ పెడితే ఏమవుతుందంటే మీకు యూజర్స్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు అది ఏ సర్వర్ కి వెళ్తుందో మనకు ఐడెంటిఫై కోసం దీని కలర్ డిఫరెన్షియేట్ పెడతాను. సర్వర్ 1 గ్రీన్ కలర్, సర్వర్ 2 గ్రీన్ కలర్, సర్వర్ 3 బ్లూ కలర్ అలా పెడతాను. పెట్టిన తర్వాత మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినాక ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఐపీ అడ్రస్ మీకు నేను చార్ట్ లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు నాకు చెప్పండి. ఓకే, మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుందో నాకు చెప్పండి. అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని మనం అలా ల్యాబ్ తో మనం టెస్ట్ చేయొచ్చు అండి. ఓకే, సేమ్ అంతే విధంగా అప్లికేషన్ గేట్వే కూడా చూద్దాం. ఇది ఎక్కడి వరకు వచ్చింది? అవైలబిలిటీ సెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకి వర్చువల్ మిషన్ కావాలి. వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఈ స్క్రిప్ట్ ని ఈరోజు మీకు అప్లోడ్ చేస్తానండి డ్రైవ్ లో, గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసేస్తాను. సో VM క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో తీసుకున్న VMs కూడా నేను అన్ని ఉబుంటు VMs తీసుకున్నానండి, అన్ని లైనక్స్ VMs తీసుకున్నాను. ఓకే, కొన్ని క్లాసెస్ లో మనం ఏం చేద్దామంటే విండోస్ తీసుకుందాం, కొన్ని క్లాసెస్ లో లైనక్స్ తీసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే రెండు మీకు లైనక్స్ విండోస్ మీకు రెండు వస్తాయి, మీకు రెండు కవర్ అవుతాయి. లైనక్స్ గురించి నేను ఒక 2-3 సెషన్స్ చేసి డైరెక్ట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి. మీరు లైనక్స్ గురించి సపరేట్ గా నేర్చుకోవాల్సిన పని లేదు వేరే దగ్గర. అవి కామన్ లైనక్స్ డైలీ మీరు చేసే యాక్టివిటీస్, లైనక్స్ కమాండ్స్, ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ ఇవన్నీ చేసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఓకే, VM క్రియేట్ అవ్వనివ్వండి. ఇది క్రియేట్ అయిన తర్వాత ఈలోపు మనం ఇది కూడా కాపీ చేసేద్దాం. శ్రవణ్ గారు చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక VM క్రియేట్ చేసాం కదా. ఓకే, సార్ దానికి ఇప్పుడు ఇంటర్ఫేస్ లో కాపీ పేస్ట్ అని ఏమన్నా ఉండదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం X అని క్రియేట్ చేస్తే X1 అని చెప్పేసి పేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమి ఉండదా? అర్థం కాలేదండి మీరు అడిగింది. ఇప్పుడు మనం 3 సర్వర్లను క్రియేట్ చేస్తున్నాం కదా. అవునండి. ఒక సర్వర్ క్రియేట్ అయిన తర్వాత దానికి పేస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉండదా? సర్వర్ ఒకటి క్రియేట్ అయిన తర్వాత పేస్టా? అంటే కాపీ పేస్ట్ అంటే మనం లైక్ ఇప్పుడు text1 text2 అని చెప్పేసి పేస్ట్ వస్తుంది కదా. text1 text2 శ్రవణ్, క్వశ్చన్ ఏమంటే మూడు సార్లు ఆ స్క్రిప్ట్ రన్ చేయాలా, ఒకేసారి రన్ చేసి లూప్ లాగా తిప్పడం అలా ఏమన్నా ఉంటుందా అన్నట్టు? ఉందండి. దానికి ఏంటంటే మనము ఒక లూప్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను అదే టెరాఫామ్ లో మ్యూట్ చేయండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ. మీకు ఇక్కడ
ఇక్కడ ఒక విఎం ఉంది కాబట్టి నేను ఒకసారి స్క్రిప్ట్ ఇది రాసి పెట్టాను, ఇంకో విఎం ఉంది కాబట్టి ఇలా ఉంది. సో మీకు విఎంస్ క్రియేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 సర్వర్స్ క్రియేట్ చేయాలి. ఓకే, 10 సర్వర్స్ కూడా ఆ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలంటే 10 సర్వర్స్ కూడా మీకు అన్ని ఉబుంటు ఎల్డిఎస్ అయి ఉండాలా, లేకపోతే అన్ని డిఫరెంట్ అయి ఉండాలి. అంటే ఐ మీన్ ఏంటంటే ఆ 10 సర్వర్స్ కూడా మీకు ఉబుంటు ఎల్డిఎస్ అయి ఉండాలి. ఓకే, సేమ్ ఉన్నాయనుకోండి, సేమ్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అన్ని ఉబుంటు ఎల్టిఎస్ సేమ్ B1 సిరీసెస్ ఇలానే ఉన్నాయనుకోండి, అన్ని ఒక రిసోర్స్ గ్రూప్ లోనే క్రియేట్ అవ్వాలి. ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఫర్ లూప్ రాస్తాం. ఓకే, ఒక ఫర్ లూప్ రాసి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంత బ్లాక్ ఆఫ్ కోడ్ అవసరం లేదు, రిపీటెడ్ కోడ్ అవసరం లేదు, హార్డ్ కోడ్ అవుతుంది, ఇది అవసరం లేదు, దానికి అలా ఉంటుంది. సేమ్ అదే విధంగా మీకు పవర్ షెల్ లో అచీవ్ అవ్వచ్చు, అజూర్ CLI లో అచీవ్ అవ్వచ్చు, ఆర్మ్ టెంప్లెట్స్ లో ఉంది, టెరాఫామ్ లో ఉంది. ఓకే, టెరాఫామ్ లో అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ కౌంట్ ఈక్వల్ టు మీకు ఎన్ని విఎమ్స్ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ 10 కావాలనుకోండి, జస్ట్ కౌంట్ ఈక్వల్ టు 10 అంట. ఓకే, 10 అని చెప్పేసి దాంతో మీకు దాంట్లో ఎలిమెంట్ ఫంక్షన్ అని చెప్పేసి ఇలా కొన్ని మీకు ఫంక్షన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి సింపుల్ గా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, విఎం క్రియేట్ అయిపోయిందని నెక్స్ట్ విఎం సెకండ్ విఎం క్రియేట్ చేస్తాను. సెకండ్ విఎం క్రియేట్ అయిపోయిన తర్వాత థర్డ్ విఎం చేద్దాం. యా, ఈ గ్యాప్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అదర్స్. శ్రవణ్, చెప్పండి సత్యం. మనం విఎమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ముందు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలా? ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్రియేట్ చేయడం ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కదా, అలా ఏం యాక్చువల్ లేదు, గా లోడ్ అలా ఏం లేదు. ఇప్పుడు స్క్రిప్ట్ కి వెళ్ళండి, ఫస్ట్ 2-3 స్క్రిప్ట్స్ కమాండ్స్ రన్ చేశారు కదా, కొద్దిగా పైకి వెళ్ళండి. వర్చువల్ నెట్వర్క్ అన్నారు, ఎనర్జీ రూల్స్ అండ్ అవైలబిలిటీ సెట్, వర్చువల్ మెషిన్స్. ఓకే ఫైన్. సో అంటే ఫస్ట్ రెండు ఏంటివి? చెప్పండి సార్. ఇది వచ్చి ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాం హైరార్కీ ప్రకారం, తర్వాత వీనెట్స్ క్రియేట్ చేసాం, ఎనర్జీ రూల్స్, ఆ తర్వాత అవైలబిలిటీ సెట్స్, నెక్స్ట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తున్నాం ఫైనల్ గా మన హైరార్కీ ప్రకారం. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి ముందు విఎమ్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఏంటి, అది ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత మీకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినాక లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట ఈ విఎమ్స్ ని ఎక్కడ అటాచ్ చేయాలి. క్రియేట్ అయిన విఎమ్స్ ఉంటున్నాయి కదా, అవి లోడ్ బ్యాలెన్సర్ లో అటాచ్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, అది నేను చూపిస్తాను. వన్స్ ఈ విఎమ్స్ అన్ని క్రియేట్ అయిపోతే నేను అది చూపిస్తాను. హలో శ్రవణ్, చెప్పండి. క్లోన్ కాన్సెప్ట్ చేయొచ్చా ఇందులో? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను? విఎం క్లోన్ కస్టమైజ్డ్ ఇమేజ్ స్నాప్షాట్ తీసేసి జస్ట్ వీ కెన్ మాడిఫై ద హోస్ట్ నేమ్, దట్ ఈస్ ఫైన్ ఫర్ వాట్ ఎవర్ ద మీరు ఫర్ లూప్ ఇక్కడ క్రియేట్ చేసే వాళ్ళు ఎంటైర్ విఎం, జస్ట్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ సింగిల్ customized image. We can export that customized image. ఒకటండి, ఓకే, మీరు చెప్పిన సినారియో ఓకే. మీరు కస్టమైజ్డ్ ఇమేజ్, ఆ ఇమేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్స్ సంథింగ్ ఏదో అది ఎలా ఉందో జస్ట్ యాజ్ దాన్ని తీసేసుకొని ఇంకోటి క్రియేట్ అవుతుంది మనకి కాపీ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీకేంటి అన్ని సర్వర్స్ ఒకటే, బట్ అన్ని సర్వర్ లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు మీకు అప్పుడు అది స్నాప్షాట్ అవసరం లేదు. నో, yes, correct. So we ఏమంటారంటే జస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్డ్ ఇమేజ్. ఇన్ కేస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ అప్లికేషన్స్ కస్టమైజ్డ్ ఇమేజ్ నాట్ రిక్వైర్డ్. yes, నార్మల్ గా ఇప్పుడు మన అప్లికేషన్ లెవెల్ కానీ విఎం లెవెల్ కానీ మోస్ట్లీ ఎవ్రీ విఎం ఇస్ సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కస్టమైజ్డ్ ఇమేజ్ కాన్ఫిగర్ చేసుకొని ఆ కస్టమైజ్డ్ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ హోస్ట్ చేసేసుకుంటే జస్ట్ హోస్ట్ ని మాడిఫై చేసేసుకుంటే అలాంటి కాన్సెప్ట్స్ ఫర్ లూప్ కాకుండా ఇలా చేసేసుకోవచ్చు. స్క్రిప్ట్ టెరాఫామ్ కానీ ఇలా
చేసుకోవచ్చు. అది దట్టు అదంతా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అంతా. Fine. Okay. Thank you. థ్యాంక్ యూ అండి. ఇంకా అండి అదర్స్? సో ఇంకోటండి, ఎవరైతే నాన్ టెక్నికల్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళు నాకు సపరేట్గా పింక్ చేయండి వాట్సాప్లో. నేను వాళ్ళకి సపరేట్గా సెషన్ తీసుకుంటాను, ఒక 2-3 సెషన్స్ తీసుకుంటాను. సో ప్లీజ్ నాకు వాట్సాప్లో పింక్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు కదా. సో మీకు బేసిక్స్ ఇవన్నీ కవర్ చేస్తాను. అసలు ఏంటి ఐటీ ఏంటి, ఎలా వస్తాం, డెవలప్మెంట్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, ఈ డెవలప్స్ ఎప్పుడు వస్తుంది, క్లౌడ్ ఎప్పుడు వస్తుంది, అసలు ఏంటి మినిమం థింగ్స్ అన్ని కవర్ చేస్తాను. నాకు వాట్సాప్లో మీరు పింక్ చేసి అడగండి. సో ఉన్న వాళ్ళు ఎవరైతే నాకు పింక్ చేసి అడుగుతారో వాళ్ళ వరకు నేను సపరేట్గా నేను ఒక సెషన్ తీసుకుని వాళ్ళకి మాత్రమే నేను ఒక మీటింగ్ ఐడి పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ విఎం క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఫైనల్ విఎం క్రియేట్ చేస్తున్నానండి. హాయ్ శ్రవణ్. చెప్పండి ప్రవీణ్. శ్రవణ్, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది విఎంస్ తోటి కనెక్ట్ అయ్యేటప్పుడు పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తుందా, ప్రైవేట్ ఐపీ యూజ్ చేస్తుందా? ప్రైవేట్ ఐపీనా? మీకు ఇక్కడ చూపిస్తాను. వన్స్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినాక మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఒక 10 minutes లేట్ వచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఏం లేదు, అందుకనే. ఓకే, థ్యాంక్ యూ. నో వరీస్ అండి. వన్స్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడే చూపిస్తాను నేను. ఓకే. హలో, చెప్పండి. ఇది ఎన్ఎస్జి రూల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఎన్ఎస్జి గురించి సపరేట్ క్లాస్ ఉందండి మీకు. ఓకే, అంటే ఇది ఇప్పుడు దీంట్లో యూజ్ చేశారు కదా, జస్ట్ రూల్స్ కోసమేనండి. బ్యాక్ అండ్ జస్ట్ రూల్స్ కోసమే, కానీ మీకు దాని గురించి సపరేట్ గా సెషన్ ఉంటుందండి. చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఓకే. ఇంకా క్వశ్చన్స్? ఇప్పుడు శ్రవణ్, ఇప్పుడు టెరాఫామ్ కి చాలా డిమాండ్ ఉంది కదా, మనం ఎప్పుడు టెరాఫామ్ ని స్టార్ట్ చేయబోతున్నాం? అంటే ఈ సిఎల్ఐ తోటి చెప్పండి. ఓకే. టెరాఫామ్ అనేది మీకు ఆల్మోస్ట్ లాస్ట్ లో వస్తుందండి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మీకు ఆల్రెడీ కంటెంట్ పంపించాను. ఆ కంటెంట్ లో ప్రకారం మీకు టెరాఫామ్ లాస్ట్ వస్తుంది. ఆ కంటెంట్ లో మీకు ఏవైతే టెరాఫామ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్ని కవర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నానంటే ఆల్రెడీ ఇది డ్రాఫ్ట్ వర్షన్ లో పెట్టి ఉంచాను. ఇప్పుడు క్రియేట్ అంటున్నాను. ఓకే, క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వనివ్వండి. ఇంకా క్వశ్చన్స్ ప్లీజ్? అండ్ రేపు సండే క్లాస్ ఉంటుందండి. సో మండే రోజు మీట్ అవుతాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పటికి 5 క్లాసెస్ దాకా అయ్యాయి. సో మీరు ఆ 5 క్లాసెస్ రిపీటెడ్ చేస్తూ వినండి. ఎందుకు అంటే దేనికైనా బేస్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ అర్థమవుతుంది, మీకు కమింగ్ సెషన్స్ అన్ని అర్థమవుతాయి. 1కి 4-5 సార్లు వినండి. ఓకే, రాలేదని దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఒకటే నోట్స్ రాస్తూ ప్రిపేర్. మీరు ఒక పెన్ను పేపర్ లేకపోతే మీ ల్యాప్టాప్ లో ఒక నోట్ ప్యాడ్ అని తీసుకొని నీట్ గా స్టెప్స్ వైజ్ గా రాసుకోండి. ఒక డాక్యుమెంట్ లాగా రాసుకోండి. ఏదైనా వస్తుంది, ఏదైనా అర్థమవుతుంది. మీకు ఒక కాన్సెప్ట్ పెట్టండి. లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ యొక్క పర్పస్ ఏంటి అది రాయండి. స్టెప్ 1 ఏం చేయాలా, స్టెప్ 2 ఏం క్రియేట్ చేయాలా, స్టెప్ 3 ఏం క్రియేట్ చేయాలి. ఇలా డాక్యుమెంట్ వైజ్ గా మీరు క్రియేట్ చేసి మీరు వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ప్రతిదీ నుంచి మాక్సిమం అన్ని డాక్యుమెంట్ వైజ్ గానే ఇస్తానండి. మీకు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను, ఆ డాక్యుమెంట్ మీకు అప్లోడ్ చేస్తాను. ఆ డాక్యుమెంట్ ప్రకారం చూస్తూ ఈ స్క్రిప్ట్ చూస్తూ మీరు ఎగ్జిక్యూట్ చేసేయండి. మీకు సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, ఆ డాక్యుమెంట్ లోనే మీకు విత్ ల్యాబ్ కూడా వస్తుంది. స్టెప్ 1 ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి,
ఓకే, కామన్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ కూడా అయితే నాకు పాసిబుల్ అవుతూ పెడతాను నేను. ఓకే, సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయిందండి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, లోడ్ బ్యాలెన్సర్ లో ఓవర్ వ్యూకి వెళ్తే రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఉంది, లొకేషన్ ఇది, సబ్స్క్రిప్షన్స్ క్యూ వచ్చేసి మన బేసిక్ గా తీసుకున్నాను అనేది క్యూ. ఓకే, నెక్స్ట్ టైం మనం స్టాండర్డ్ తీసుకుందామండి. సో బ్యాక్ అండ్ పూల్ చూస్తే ఇక్కడ నథింగ్ ఉంది, హెల్త్ ప్రోబ్ నథింగ్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ నథింగ్ ఉంది, ఇక్కడ అన్ని ఏమి. సో ఈ బ్యాక్ అండ్ పూల్ హెల్త్ ప్రోబ్ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్ ఏంటి అంటే, ఈ బ్యాక్ అండ్ పూల్ ఎందుకు అంటే మనకు 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసామండి. ఇక్కడికి వెళ్తే వర్చువల్ మిషన్స్ అన్నాం. వర్చువల్ మిషన్స్ అంటే మనకి ఇక్కడ 3 వర్చువల్ మిషన్స్ రావాలి. ఇక్కడ నాకు 3 వర్చువల్ మిషన్స్ వచ్చాయి. ఈ 3 వర్చువల్ మిషన్స్ కూడా నాకు ఒక రిసోర్స్ గ్రూప్ లోనే ఉన్నాయి. ఓకే, ఒక రిసోర్స్ గ్రూప్ లో ఉన్నాయి, ఐ మీన్ ఒక లొకేషన్ లోనే ఉన్నాయి, సెంట్రల్ యూఎస్ లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆ వర్చువల్ మిషన్స్ ని నేను ఏం చేయాలంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ కి నేను అటాచ్ చేయాలి. సో ఎలా దానికి ఒక రిలేషన్షిప్ ని మనం ఎలా చేస్తాము అంటే విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్ అండ్ పూల్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఆ విఎంస్ ఒక ఇన్ఫర్మేషన్ ని లోడ్ బ్యాలెన్సర్ లోకి మనము అటాచ్ చేస్తాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి వర్చువల్ మిషన్స్ కి మనకు రిలేషన్షిప్ ఇవ్వాలి. ఈ డయాగ్రామ్ ప్రకారం ఏం అచీవ్ అవ్వాలంటే ఈ డయాగ్రామ్ ప్రకారం ఎప్పుడైనా రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయాలి, కింద ఉన్న సర్వర్స్ పంపించాలి. కింద ఉన్న సర్వర్స్ పంపించాలంటే లోడ్ బ్యాలెన్సర్ కి సర్వర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండాలి కదండి. సో అందుకోసం అని ఇక్కడ బ్యాక్ అండ్ పూల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ బ్యాక్ అండ్ పూల్ కి రండి. బ్యాక్ అండ్ పూల్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అండ్ ప్లస్ యాడ్ సింబల్ ఉంది చూడండి, యాడ్ అండి. ఓకే, యాడ్ అన్న తర్వాత మీరు ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వండి, మై బ్యాక్ అండ్ పూల్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మై బ్యాక్ అండ్ పూల్ అన్నాను, కింద ఏముంది మీకు వర్చువల్ నెట్వర్క్ ఉంది. ఈ డయాగ్రామ్ మనకి ఈ స్క్రిప్ట్ ప్రకారం మనం ఏం క్రియేట్ చేసాం, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఆ వర్చువల్ నెట్వర్క్ ఒక పేరేంటి, హబార్జీ వినెట్. ఓకేనండి, మనకు ఒకటే ఒక వర్చువల్ నెట్వర్క్ ఉంది ఈ వర్చువల్ మిషన్స్ కి, దాని పేరేంటి హబార్జీ వినెట్ 1 అని. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. మనకు కనిపిస్తుంది కదా మీకు హబార్జీ వినెట్ 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. మనకి IP4 ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏముంది అసోసియేట్ 2 అని. అసోసియేట్ 2 లో మీకు ఏముంది వర్చువల్ మిషన్స్ అండ్ వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ అనే కాన్సెప్ట్ ఉంది. వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ అనేది సపరేట్ కాన్సెప్ట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడండి. మీకు ఇక్కడ నేను ఏదైనా కొత్త కాన్సెప్ట్ మీకు మాట్లాడేటప్పుడు మనకి డ్రాప్ డౌన్ లో కానీ వేరే కాన్సెప్ట్స్ వస్తాయి, వేరే మీకు కనిపిస్తాయి అన్నమాట. దాన్ని నేను చెప్పలేదు అని మీరు అనుకోకండి, వాటి గురించి సపరేట్ సెషన్ ఉంటుందని అర్థమండి. ఓకే, వాటి గురించి నేను సపరేట్ సెషన్ చెప్తాను. ఏదైతే ఎన్ఎస్జికి సపరేట్ గా, నెక్స్ట్ వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ కి సపరేట్ గా, అవైలబిలిటీ సెట్ కి సపరేట్ గా, ఇలా దేనికి దానికి సపరేట్ కాన్సెప్ట్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పి అసోసియేట్ అని వర్చువల్ మిషన్స్ అన్ని సెలెక్ట్ చేశానండి. ఓకే, మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. మనం ఏం చేయాలి, మనం ఆ డయాగ్రామ్ ప్రకారం మనం ఏం చేయాలి, వర్చువల్ మిషన్స్ కి లోడ్ బ్యాలెన్సర్ కి మనం రిలేషన్షిప్ ని యాడ్ చేయాలి. ఆ రిలేషన్షిప్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అసోసియేటివ్ లో వర్చువల్ మిషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని వర్చువల్ మిషన్స్ ఇక్కడ ఆప్షన్ చూడండి, యాడ్ అని ఉంది, యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్ ఏవైతే 3 ఉన్నాయో అవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి యాడ్ అంటున్నాను. ఓకే, యాడ్ అంటే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వద్దనుకోండి, స్పెసిఫిక్ దాని మీద సెలెక్ట్ చేసి రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, యాడ్ అన్నా, ఇది వ్యాలిడేట్ అయిపోయి నెక్స్ట్ మీకు ఒక బ్యాక్ అండ్ పూల్ క్రియేట్ అయిపోయి మీకు ఈ వర్చువల్ మిషన్స్ అనేవి ఈ లోడ్ బ్యాలెన్సర్ కి యాడ్ అవుతాయి. ఓకే, ఈ వర్చువల్ మిషన్స్ కి లోడ్ బ్యాలెన్సర్ అనేవి యాడ్ అవుతాయి. అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 మెయిన్ స్టెప్స్ ఉంటాయి, వచ్చేసి హెల్త్ ప్రోబ్ అని, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ అని ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అది కూడా చూద్దాం. యా, క్వశ్చన్స్ అండి ఇంకా మీకు ఇక కొంచెం టైం పడుతుంది రావడానికి. స్క్రీన్ కు ఒక పెద్ద చేస్తారా అండి, అంటే మరి చిన్నగా కనపడుతుంది. ఈ స్క్రీన్ విండో ఉంది ఏంటండి, మీకు కనిపించట్లేదా ఇక్కడ ఆప్షన్స్ ఏమి? జూమ్ చేసుకుంటే ఆఫ్ కనపడుతుంది అనమాట, అందుకని.
మీకు ఇలా మ్యాగ్నిఫైర్ పెట్టేసి చూపించాల్సి వస్తుందండి. Okay, if everybody working, we can leave it. హలో శ్రవణ్, చెప్పండి. ఈ సేమ్ కాన్సెప్ట్ విఎం లెవెల్లో మీరు అప్లికేబుల్ చేశారు కదా. ఇన్ కేస్ డేటాబేస్ లెవెల్ కానీ అప్లికేషన్ లెవెల్స్ వాట్ ఎవర్ ఎనీ డిఫరెంట్ అప్లికేషన్స్ కి సేమ్ కాన్సెప్ట్ అప్లికేషనా, లేకుంటే అప్లికేషన్ లెవెల్ వేరే ఉంటుంది, డేటాబేస్ లెవెల్ వేరే ఉంటుంది, లోడ్ బ్యాలెన్సింగ్ కాన్ఫిగరేషన్? ప్యాస్ నేను అడిగే క్వశ్చన్ ప్యాస్ గురించి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నో అండి, ఇది ఓన్లీ నేను చెప్పేది ఓఎస్ గురించి. ఓన్లీ ఓఎస్ గురించి. ఇప్పుడు అప్లికేషన్ లెవెల్కి వెళ్తే వేరే ఉంటుంది, మళ్ళీ డేటాబేస్కి వెళ్తే వేరే ఉంటుంది. నేను మాట్లాడేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. అదే ఓకే ఫైన్. మీరే చెప్పండి. ఇప్పుడు అప్లికేషన్ ఉంది, మ్యూట్ చేయండి. మీ అప్లికేషన్ ఉంది, మీకు కింద డేటాబేస్లు 3 డేటాబేస్లు ఉన్నాయి అన్నారు. మీరు 3 డేటాబేస్లు పెట్టి లోడ్ బ్యాలెన్సర్ పెట్టి అప్లికేషన్ ఎలా అచీవ్ అవ్వాలనుకుంటున్నారండి? అసలు ఇక్కడ ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు 3 డేటాబేస్లు పెట్టి? డేటాబేస్ క్లస్టరింగ్ కాన్సెప్ట్ అది ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు అప్లికేషన్స్, ఇప్పుడు నార్మల్గా విఎమ్స్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ కదా. ఇప్పుడు నార్మల్ అప్లికేషన్ క్రియేషన్ చేసినప్పుడు అప్లికేషన్స్ త్రూ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే నార్మల్ అప్లికేషన్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది? ఇక్కడ ఇది అప్లికేషనే కదండి. మనం ఇక్కడ మాట్లాడుకున్న ప్రకారం ఈ అమెజాన్ ఏం చేసాం, ఒక వెబ్ అప్లికేషన్ లో డెవలప్ చేశారు. ఫర్ కన్సిడర్ ది C#.net అంటారు. మ్యూట్ చేయండి. సో ఇది మీకు .NET లో డెవలప్ చేసిన అప్లికేషన్ ఇది అమెజాన్ అని. సో దాన్ని ఏం చేశారు, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో క్రియేట్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేంతో మీకు టెరాఫామ్ పవర్షెల్ యూస్ చేసి మీరు లోడ్ బ్యాలెన్సర్ మీరు క్రియేట్ చేశారు. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఏమున్నాయి, వర్చువల్ మిషన్స్ క్రియేట్ అయ్యాయి. వర్చువల్ మిషన్స్ అన్న విఎమ్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే. ఇవి క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, లోడ్ బ్యాలెన్సర్ కి సర్వర్స్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ వెబ్ అప్లికేషన్ ఉంది కదా, ఈ అమెజాన్ ఉంది కదా, అందరికి తెలియడం కోసం అని సింపుల్ గా నేను జస్ట్ అమెజాన్ అంటున్నాను. ఇది డెవలప్ చేసిన దాంట్లో ఏంటి, అది ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దీన్ని డెవలప్ చేశారు. ఏదైనా యూజర్స్ అనే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా దీని అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ నుంచి మన కింద సర్వర్స్కి వస్తుంది. కరెక్ట్ ఫైన్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో అడగట్లేదు, ఓన్లీ అప్లికేషన్ లెవెల్. అప్లికేషన్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండా మనం డైరెక్ట్ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ సినారియో అయితే ఇదండి నేను చెప్పేది. ఇది ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. జస్ట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ ద అప్లికేషన్స్ యూ కెన్ హోస్ట్ ద అప్లికేషన్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఆ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మనకి ఆ కాన్సెప్ట్ కూడా సేమ్ ఉంటుందా లేదా అని అడుగుతున్నాను. అది నాకు తెలియదండి, ఇది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఓన్లీ ట్రైనింగ్ అడ్మిన్ లెవెల్. ప్లాట్ఫామ్ సర్వీసెస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అది నేను అడిగాను. శేఖర్, సర్వర్ లోపల ఇన్స్టాల్ చేస్తాం కదా మనం, మీ అప్లికేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, హోస్ట్ చేసేది ఎక్కడ? సర్వర్ లోపల సర్వర్ 2 సర్వర్ 3 ఉన్నాయి. కరెక్ట్ ఓకే సత్య, మీరు అన్నది కరెక్ట్. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లో యూజ్ చేస్తాం. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండా డైరెక్ట్ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవచ్చు. అదే అడుగుతున్నాను నేను. మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా వేస్టేజ్ ఏమి ఉండదు. ఇది ఎజూర్ లో కాన్సెప్ట్ అబ్బా. ఓకే ఫైన్, 7 ఎక్స్ప్లెయిన్ దిస్. అది అజూర్ లో కాన్సెప్ట్ అదే. అజూర్ BT అదే కదా, వితౌట్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ హోస్ట్ అప్లికేషన్, డేటాబేస్, వాట్ ఎవర్ యూ ఫైన్. ఓకే, యా నెక్స్ట్ హెల్త్ ప్రోబ్ క్రియేట్ చేస్తున్నానండి నేను. హెల్త్ ప్రోబ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు హెల్త్ ప్రోబ్ వస్తుంది. నేను ప్రోబ్ 1 అని ఇస్తాను. ఓకే, ప్రోటోకాల్ TCP పోర్ట్ నెంబర్ 80 ఎలా ఉందో అలా ఇస్తున్నాను నేను. ఓకే కానీ క్రియేట్ చేస్తున్నాను. హెల్త్ ప్రోబ్ క్రియేట్ అని టైం పడుతుంది. హెల్త్ ప్రోబ్ అంటే ఏంటంటే ప్రోబింగ్ అండి. సో మీరేనా కాదా అని వెరిఫై చేయడం కోసం. సో అందుకోసం ప్రోబింగ్ కాన్సెప్ట్ వాడతారు. హెల్త్ ప్రోబింగ్ అయిపోయిన తర్వాత మనం లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ క్రియేట్ చేయాలి. ఓకే,
ఇంకా అండి క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఇప్పటి వరకు లోడ్ బ్యాలెన్సర్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అప్లికేషన్ గేట్వే గురించి? ఈ హెల్త్ ప్రో గురించి కొంచెం ఏమైనా చెప్పగలరా అండి ఇక్కడ? చెప్తానండి. ఇంకా దానికి కంటిన్యూసేషన్ ఉంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది కంటిన్యూసేషన్ ఇంకా ఉంది. ఓకే. అంటే ఇది జనరల్ పర్పస్ ఏంటండి? ఏంటండి? దీని జనరల్ పర్పస్ ఏంటండి? హెల్త్ ప్రోబ్ అనేది నెక్స్ట్ కంటిన్యూసేషన్ లో చెప్తానండి. కంటిన్యూసేషన్ నెక్స్ట్ మీకు హెల్త్ ప్రోబ్ గురించి చెప్పాలి, లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ గురించి చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఏం చేద్దామంటే సర్వర్స్ లో 3 సర్వర్స్ లో నేను ఏం చేస్తానంటే ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. ఎంజినిక్స్ ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసేసి మీకు మూడిట్లో 3 డిఫరెన్షియేట్ పెడతాను. వన్స్ మీకు అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది. ఈ పబ్లిక్ ఐపీని మీ అందరికి ఇస్తాను. ఇక్కడ మనందరం టెస్ట్ చేద్దాం. ఇక్కడ ల్యాబ్ ని మనం టెస్ట్ చేద్దాం. ఓకే చూడండి, ఇంత ముందు మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు క్రియేట్ అయింది. ఎప్పుడు మన బ్యాక్ అండ్ పూల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనకు 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. 3 వర్చువల్ మిషన్స్ మనకి ఏముంటాయి, డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయండి. ఓకేనా, డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, సర్వర్ 2 కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, సర్వర్ 3 కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ మనకి ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ మనం యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే క్రియేట్ అయిన తర్వాత మనము నేను హిట్ చేసినప్పుడు ఆ ఐపీ అడ్రస్ హిట్ చేసినప్పుడు నాకు సర్వర్ 1 ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో దాంట్లో సర్వర్ 2 ఓపెన్ అవుతుంది, ఇంకో దాంట్లో ఇంకొక విండోలో సర్వర్ 3 ఇలా ఓపెన్ అవుతుంది. సో మూడింటికి 3 ఐపీ అడ్రస్లు డిఫరెంట్. ఓకేనా, మనం ఈ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసరికి 3 సర్వర్స్ మనం ఏం చేస్తామంటే బ్యాక్ అండ్ పూల్ లో యాడ్ చేసినప్పుడు మనకి సర్వర్స్ ఐపీ అడ్రస్ తోటి మనకి సంబంధం లేదు. మనకు ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ ఒక ఐపీ అడ్రస్ తోటే. ఇప్పుడు ఆ 3 సర్వర్స్ కలిపి మనకి ఈ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒక ఐపీ అడ్రస్ తోటే మనం యాక్సెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి, ఇది క్లియరా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్లియరా అందరికి? సో నెక్స్ట్ సెషన్ లో ఏం చేద్దామంటే ఆ 3 సర్వర్స్ లో నేను వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి చేద్దామండి. సో ఈ స్క్రిప్ట్ మీకు ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను. దీనితో పాటు ప్రీవియస్ క్లాసెస్ కూడా వినండి. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే మిస్ అయ్యారో ఇదే ఫస్ట్ సెషన్ అయి ఉంటే ఆ ప్రీవియస్ క్లాసెస్ వినండి. నెక్స్ట్ సెషన్ లో మీకు ప్రీవియస్ క్లాసెస్ డౌట్స్ అండ్ ఈ ల్యాబ్ మనం కంప్లీట్ చేద్దాం. అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ గేట్వే మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా అండి? సో అది అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మన సెషన్ ఇప్పటితో క్లోజ్ చేసేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ అయితే ఈ ఐపీ అడ్రస్ తోటి మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నల్ గా సర్వర్స్ తోటి యాక్ట్ చేయడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి మనము యూజ్ చేసింది వచ్చేసి ఈ అదేంటి అదేమన్నారు మీరు, పూల్స్ ఉంటాయి కదా, బ్యాక్ అండ్ పూల్స్. సో ఈ బ్యాక్ అండ్ పూల్స్ అనేది బ్రిడ్జ్ అండి లోడ్ బ్యాలెన్సర్ సర్వర్స్ కి. బట్ అది based on what it communicates with the servers, VMs. సో బ్యాక్ అండ్ పూల్ అనేది జస్ట్ మనం ఏం చేస్తున్నాం, వర్చువల్ మిషన్ తీసుకొచ్చి లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేస్తున్నాం అండి. ఓకేనా? ఓకే, మనం ఇక్కడ ప్రోబింగ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ప్రోబింగ్ లో అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ మనం యాడ్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ ఏమొస్తుంది అంటే మీకు మనం స్పెసిఫిక్ గా ఈ డయాగ్రామ్ ప్రకారం ఏంటంటే స్పెసిఫిక్ గా వన్స్ ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు లోడ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు నువ్వు ఈ సర్వర్ కి వెళ్ళు, ఈ సర్వర్ కి వెళ్ళు, ఈ సర్వర్ 3 కి వెళ్ళు అని చెప్పేసి మనం రౌట్ చేయాలి కదా, చెప్పాలి కదా. మనం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెప్తాం. ఆ రూల్స్ అన్ని నెక్స్ట్ సెషన్ లో వస్తాయి. మీకు ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి. ఓకే, బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ సర్వర్ తోటి కమ్యూనికేట్ అయ్యేదానికి ఆ యూనిక్, ఏ సర్వర్ కి అయినా ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. అది పబ్లిక్ అడ్రస్, పబ్లిక్ ఐపీ. అది పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి కమ్యూనికేట్ అవుతుందా, లేకపోతే దాని ఇంటర్నల్ ప్రైవేట్ అడ్రస్ తోటి కమ్యూనికేట్ అవుతుందా, దేనితోటి కమ్యూనికేట్ అవుతుంది? ఇంకోటండి, మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుందండి. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మనం బయట అవుట్ సైడ్ కనెక్ట్ అవ్వడం కోసం పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నల్ కోసం. ఓకే, సో అంటే ఇప్పుడు అది ప్రైవేట్ అడ్రస్ తోటి కమ్యూనికేట్ అవుతుంది అంటారా? అవునండి. లోడ్ బ్యాలెన్సర్ విఎం అదే అండి, ఇక్కడ మనకి సింపుల్ గా బ్యాక్ అండ్ పూల్ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వర్చువల్ మిషన్స్ యాడ్ అయిపోయాయి కదండి. అది ఏ ప్రకారం తీసుకుంటుందంటే
ఇక్కడ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ ఐపీ అడ్రస్ అని ఉంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది. ప్రైవేట్ ఉందా, పబ్లిక్? ఓకే. మనకి ఇంకొకటి అండి, మీకు రియల్ టైమ్ లో ఇక్కడ చూడండి ప్రైవేట్ ఐపీ అడ్రస్ తో మాత్రమే తీసుకుంటుంది. మనం ఓకే, ప్రైవేట్ ఐపీ. ఓకే, ఇక్కడ సెషన్ లో డౌట్స్ క్లియర్ అవుతాయండి. అందుకే అనేది కమింగ్ సెషన్ లో అయిన తర్వాత అప్పుడు అడగండి. మీకు లాగిన్ అయ్యేటప్పుడు నేను దీంతోనే చేసేది మొత్తం 10.1.1.6 దీంతోటే మీకు అయ్యేది మొత్తం ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటే. ఇది మీకు నెక్స్ట్ ల్యాబ్ లో మీకు అర్థమవుతుంది అంతా. ఇప్పటి వరకు అయిన వరకు అంతవరకు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో కమింగ్ సెషన్ లో మీకు వచ్చే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఇది ఒక సెషన్ లో అయిపోయేది కాదండి, అందుకే నేను 2 సెషన్స్ గా డివైడ్ చేశాను. ఓకే, గ్రేట్. యా, అండ్ ఇంకోటి శ్రవణ్, లాస్ట్ ఫైనల్, ఇదంతా మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది కదా ఐఏఎస్. సో నియర్ బై ఫ్యూచర్ మనం పాస్ గురించి మాట్లాడుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో మనకి అజూర్ లో 2 రోల్స్ ఉంటాయి, ఒకటి అడ్మిన్ రోల్, ఒకటి డెవలప్మెంట్ రోల్. సో పాస్ సర్వీసెస్ మీకు డెవలప్మెంట్ రోల్ కిందకి వస్తాయి. ఏవి కాస్మోస్ డిబీస్, మాంగోస్ డిబి, ఫంక్షన్ యాప్స్, లాజిక్ యాప్స్, ఓకే, ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఇవన్నీ మీకు పాస్ సర్వీసెస్ కిందకి వస్తాయి. మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన పని ఎవరిది? అడ్మిన్ ది పని. ఓకేనా? ఫస్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే నెక్స్ట్ మీకు డెవలప్మెంట్ వర్క్ వెళ్తుంది. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే. సో అందుకోసం ఇక్కడ 2 రోల్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఐఏఎస్ తర్వాత అనే అంటున్నా నేను, ఐఏఎస్ తర్వాత పాస్ గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందా? ఓకే, ఈ సెషన్స్ అంతా అయిపోయాయి కదా? లేదండి, మీకు ఏదైతే కంటెంట్ పంపించానో ఆ కంటెంట్ ఏముందో అవి మాత్రమే చెప్తాను. అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద మాత్రమే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్రవణ్, చెప్పండి. యాప్ సర్వీస్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుందండి? ఎస్ అండి, కొన్ని యాప్ సర్వీసెస్ అంటే మీకు నేను వన్స్ సర్వర్ మీకు అజూర్ డెవాప్స్ కిందకి వచ్చినప్పుడు చెప్తానండి. అజూర్ డెవాప్స్ లో మీకు ఒక .NET అప్లికేషన్ తీసుకొని ఆ .NET అప్లికేషన్ మనం బిల్డ్ చేసి మన క్లౌడ్ లో మనం డిప్లాయ్మెంట్ చేయాలి. అలాంటప్పుడు మీకు అది అవసరం అవుతుంది. అది అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. థ్యాంక్స్. ఇంకా అండి క్వశ్చన్స్? హలో శ్రవణ్, నేను రాజేశ్వర్ని. యాక్చువల్గా మీరు చెప్పేది థియరిటికల్ గా నాకు అర్థమవుతుందండి, బట్ ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి కొంచెం వెనకబడుతున్నానండి. యాక్చువల్గా మేము కంప్లీట్లీ న్యూ అండి నేను అజూర్కి. ఓకే, నేను అందుకోసమే ఇంతకుముందు చెప్పానండి, ఎవరైతే నాన్ టెక్నికల్ ఉన్నారో వాళ్ళు నాకు సపరేట్ గా పింక్ చేయండి, మీకు సపరేట్ సెషన్స్ తీసుకుంటాం. ఓకే. Yeah, Shravan, my question is out of load balancer. First of all, region వచ్చి ఒక లొకేషన్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి వీనెట్ వచ్చి ఇంకొక లొకేషన్ లో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వర్చువల్ మిషన్ వచ్చి డిఫరెంట్ సెలక్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 3 రీజియన్, వీనెట్, వర్చువల్ మిషన్ వచ్చేసి. అంటే ప్రొడక్షన్ లెవెల్లో మనకి రిప్లై ఎలా ఉంటుంది, అంటే ప్రొడక్షన్ లెవెల్లో మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది దీన్ని, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో మనం సెలెక్ట్ చేసుకుంటాం వీటిని. ఓకే అండి, మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి అప్లికేషన్ మీరు చేయాల్సినప్పుడు ఏంటంటే అమెజాన్ కాదు వేరే ఏదైనా ఒక అప్లికేషన్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దానికి రిసోర్స్ గ్రూప్స్, వీనెట్లు, సబ్నెట్లు కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు అవన్నీ ఒక రీజియన్ లో మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రీజియన్ లో ఉంటే ఎలా కమ్యూనికేట్ అవుతాయండి? ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఉంది మీకు, ఇక్కడ అన్ని మీకు లొకేషన్ ఇక్కడ కాబట్టి చూపిస్తుంది. సో మీకు అన్ని ఇక్కడ సెంట్రల్ యూఎస్ లో ఉన్నాయి. సో ఏంటి అంటే ఇవన్నీ ఒక రీజియన్ లో ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక అప్లికేషన్ కిందకి వస్తుంది. ఒకటి వచ్చి ఇంకొక రిసోర్స్ గ్రూప్ లో, ఇంకోటి వచ్చి ఇంకో రిసోర్స్ గ్రూప్ లో ఉంటే అది ఎలా మీనింగ్ అవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీనింగ్ లెస్ అనమాట. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కలిపి ఒక రిసోర్స్ గ్రూప్ లో మాత్రమే ఉండాలి, అంటే ఒక లొకేషన్ లోనే ఉండాలి.
లేదు మీ యొక్క అప్లికేషన్ మోర్ సెక్యూర్ అనుకుంటున్నారు, ఏదైనా ప్రైమరీ మీకు ఏదైనా డౌన్ అయిపోతే సెకండరీ కావాలి అన్నప్పుడు ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. అదేంటి అంటే వేరే డిఫరెంట్ రీజన్, వేరే లొకేషన్, డిఫరెంట్ రీజన్ కోసం. ఓకే. ఎప్పుడైనా అంతా కలిపి ఒకటే రిసోర్స్ గ్రూప్ లో ఉండాలండి. మీరు ఒక ల్యాబ్ చేస్తున్నప్పుడు మీ థింగ్స్ అని అచీవ్ అవ్వాలి, ఫైనల్ గా మీవన్నీ ఒక దగ్గరికి రావాలంటే అన్ని కలిపి ఒక రిసోర్స్ గ్రూప్ లో మాత్రమే ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, మీకు నేను రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి రిసోర్స్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరేంటి ఎక్కడో క్రియేట్ చేశారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ హబ్బార్జీ అన్నాను నేను. ఈ హబ్బార్జీ అన్ని ఒక రీజియన్ లోనే ఉన్నాయి మొత్తం. కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవైలబిలిటీ సెట్, మీకు వర్చువల్ వీనెట్, మీకు ఎన్ఎస్జీ, వర్చువల్ మిషన్స్ అన్ని ఒక లొకేషన్ లో ఉన్నాయి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వేరే లొకేషన్ మీరు క్రియేట్ చేస్తే అవి ఇక్కడ కనిపించవు. సో అంటే ఏంటి, అది దీని కిందికి రాదు అని అర్థం. ఓహో, ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఫాల్స్ ఎట్ ఆల్ డిఫరెంట్ లొకేషన్స్ లో చేసుకుంటే. అవునండి. ఓకే, మనం ఎప్పుడు కూడా ఒకటే లొకేషన్స్ లో ఒకటే రీజియన్ లో మనం ట్రాక్ చేసుకోవాలి. ఏదైనా రీజియన్ క్రియేట్ అయినా వీనెట్ అయినా కూడా వర్చువల్ మిషన్ అయినా కూడా. అవునండి. ఓకే 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 శ్రవణ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా అండి అదర్స్ డౌట్స్? యా, వన్ మోర్ థింగ్ శ్రవణ్, చెప్పండి. ఈ ఫ్రీ ట్రయల్ వర్షన్ లో కూడా విఎం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ ప్రైజ్ అడుగుతుంది మనకి. ఇప్పుడు ఇమేజ్ ఇచ్చిన తర్వాత దానికి ప్రైజ్ అనేది పడుతుంది. అది ప్రైజ్ ఫ్రీ ట్రయల్ వర్షన్ కూడా ప్రైజ్ తీసుకుంటాడా అజూర్? లేదండి, పర్ అవర్ కి ఇంతనే అన్నట్లు 4 రూపీస్ 5 రూపీస్ పడుతున్నట్టు తీసుకుంటున్నది, చూసాను నేను. అది ఫ్రీ ట్రయల్ వర్షన్ కూడా తీసుకుంటాడు అది. ఇక్కడ మీకు ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసినప్పుడు 28 days అండి అది వ్యాలిడిటీ. ఆ 28 days వ్యాలిడిటీ ఫ్రీ ట్రయల్ లో మీకు 13,000 క్రెడిట్ ఇస్తారు. ఓకే, 13,000 ఇచ్చాడు మీకు అమౌంట్. ఆ 13,000 లో మీరు వాడే దాన్ని బట్టి ఆ అమౌంట్ అందులోంచి డిడక్ట్ అవుతుంది. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారు, దాని ఫర్ ఎగ్జాంపుల్ 7 రూపీస్ కాస్ట్ అనుకోండి. ఆ 13,000 లో 7 రూపీస్ డిడక్ట్ అవుతుంది తప్ప మీకు సపరేట్ మీకు ఏం ఛార్జెస్ పడవు. ఓకే, అది వాళ్ళ వర్చువల్ అమౌంట్ అది. ఓకే, అది మనకేం కనెక్ట్ కాదు, అది క్రెడిట్ కావాలి. ఓకే, సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అన్ని క్వశ్చన్స్ ఎలాంటి చెప్పండి. శ్రవణ్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేమ్ మనం ఒక డయాగ్రామ్ లెక్క చూసుకోవచ్చు కదా అజూర్ లో, అదొకసారి చూపిస్తారా? ఐ థింక్ రిసోర్స్ గ్రూప్ కింద ఒక ఆప్షన్ ఉంటుందని అన్నారు. మీరు ఇక్కడ డయాగ్రామ్ అంటే కాదండి, రిసోర్స్ గ్రూప్. మన ఇక్కడ రిసోర్స్ గ్రూప్ లోపలికి వెళ్తే ఇందులో ఈ ఓవర్ వ్యూలో మీకు ఏమేమి మీకు ఇందులో ఉన్నాయి, మీరు ఏమేమి క్రియేట్ చేశారు ఒక రిసోర్స్ గ్రూప్స్. నేనేం చెప్పాను, రిసోర్స్ గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పాను. ఇవన్నీ అవే కదా రిసోర్సెస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మీరు ఏమేమి క్రియేట్ చేశారు, ఏమున్నాయి అని చెప్పేసి. మళ్ళీ వీటిలో మనకి డయాగ్రామ్స్ ఏమి దాని ఒక నిమిషం. ఓకే, అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ విఎమ్స్ అన్ని అసలు దేనికి ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గా చూపించడానికి ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది అని అన్నారు. ఆ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నా. నేను చెప్పానంటే అది గ్రాఫికల్ గా ఉంటుంది ఇక్కడ అని మీరు చెప్పలేదు, అంటే నేను చదివాను అనమాట. లేదండి, ఉంటే నాకు మీరు స్క్రీన్ షేర్ చేసి చూపించండి ఎక్కడైనా మీకు దొరికితే. యా, షూర్. ఇంకా అండి అదర్స్ క్వశ్చన్స్ అండి?
సార్ ఇంజినిక్స్ అనేది డౌన్లోడ్ చేయాలని చెప్తారు, అది ఒకసారి చూపిస్తారా సార్, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేయమంటారు? అదే వర్షన్స్ ఉంటాయి. నేను చెప్తానండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు. మొత్తం నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. చెప్పేటప్పుడు నేను ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తాను మీకు. ఎంత పాసిబుల్ అవుతే నేను మీకు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి, లోడ్ బ్యాలెన్స్డ్ ఒక డాక్యుమెంట్, అప్లికేషన్ ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ లో మీకు విత్ డయాగ్రామ్ ఉంటుంది, దాంతో పాటు ఒక్కొక్క స్టెప్స్ ఎలా చేయాలని అందులో ఉంటుంది. మీరు మళ్ళీ వీడియో ఓపెన్ చేసి మొత్తం చూస్తూ ల్యాబ్ చేయాల్సిన పని లేదు. ఆ డాక్యుమెంట్ చూస్తూ ఏమేమి స్టెప్స్ చేయాలి, ఎప్పుడు ఏ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం చేయాలని ఎవ్రీథింగ్ అందులో నేను మెన్షన్ చేసి మీకు ఇస్తాను, డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఈజీ అవుతుంది. ఎంజినిక్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసి ఎవ్రీథింగ్ అందులోనే వస్తుంది. నథింగ్ ఏం చేయాల్సిన పని డాక్యుమెంట్ లో వస్తుంది. శ్రవణ్, ఈ బాషియల్ అన్న అజూర్ సిఎల్ అన్న బోత్ ఆర్ సేమ్ కదా? బాషియల్ ఆర్ అజూర్ సిఎల్? అవునండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ యూనిట్ క్రియేట్ చేసేటప్పుడు ట్యాగ్ అనేది ఒక వర్డ్ వినిపిస్తుంది, మనం అక్కడ చూస్తున్నాం మనం ఒకటి. అది మనం డిస్కస్ చేయట్లేదు. అది ట్యాగ్ అనేది అది అసలు దేనికి వాడతాం? అది చెప్తాను. ఒక ట్యాగ్స్ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు ఇంతగా చెప్పాను. ఎనర్జీ చెప్పలేదు, అవైలబిలిటీ చెప్పలేదు, మీకు స్కేల్ సెట్ చెప్పలేదు. ఇవన్నీ ఒక టైం వచ్చినప్పుడు అన్ని కవర్ అవుతాయి మీకు. అది ఎందుకంటే నేను అడిగింది ట్యాగ్ అనేది మనం రిసోర్స్ గ్రూప్ నుంచి మనకి ట్యాగ్ అనేది వర్డ్ని మనం చూస్తున్నాం. అది రిసోర్స్ గ్రూప్ అనే కాదు, దేంట్లో మీకు ట్యాగ్స్ అనేది అది ఒక కీ వాల్యూ పేరు అనమాట. అది తర్వాత మాట్లాడతాం. ఓకే ఓకే. Sir, what is the difference between load balancer and traffic manager? మీకు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ నేను ఏం చేశానంటే విత్ ఇన్ ద రీజియన్ లోనే ఉంది లోడ్ బ్యాలెన్సర్. చూస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతామంటే మీకు విత్ ఇన్ ద రీజియన్ లోనే ఉంటుందండి. విత్ ఇన్ ద రీజియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ వచ్చేసి మీకు సెంట్రల్ యూఎస్ లోనే ఉంది. సెంట్రల్ యూఎస్ లో నుంచి మీకు లోడ్ బ్యాలెన్సర్ కింద ఉన్న సర్వర్స్ కమ్యూనికేట్ అవుతుంది. అలా కాకుండా ఈస్ట్ యూఎస్ ఒకటి, వెస్ట్ యూఎస్ ఒకటి, సెంట్రల్ యూఎస్ ఒకటి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి మనకి. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది విత్ ఇన్ ద రీజియన్ లో మాత్రమే పనిచేస్తుంది. ట్రాఫిక్ మేనేజర్ అనేది మీకు అదర్ దాన్ రీజియన్స్ లో కూడా పనిచేస్తుంది. అది ట్రాఫిక్ మేనేజర్ ఇచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఓకే సార్. ఓకే, ఇంకా అండి హాయ్, మీరు ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు డ్రాప్ డౌన్ మెథడ్ లోను అండ్ స్క్రిప్టింగ్ లో ఇచ్చారు కదా, మీరు రియల్ టైమ్ లో ఎక్కువ ఏది యూజ్ చేస్తారండి? ఎక్కడ అంటున్నారు మీరు? లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆప్షన్స్ ఇలా ఉంటాయి కదండి. డ్రాప్ డౌన్ మెథడ్ లో ఒకటి ఉంటుంది, అండ్ మీరు యాజ్ యూజువల్ ఇక్కడ కింద ఇంకో విండోలో స్క్రిప్టింగ్ ఇచ్చారు కదా, కాపీ పేస్ట్ చేసి ఇలా మెన్షన్ చేశారు కదా. సో రియల్ టైమ్ లో మీరు ఎక్కువ చేస్తారు, లేకపోతే రెండు యూజ్ చేయొచ్చా? రియల్ టైమ్ లో వాడేది లోడ్ బ్యాలెన్సర్ లో స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వాడతారండి. ఓకే, వచ్చినప్పుడు యాడ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు యూజ్ చేసేది రియల్ టైమ్ లో ఓన్లీ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సరే. ఒకటి క్రియేట్ చేయడానికి ముందే మీకు డిప్లాయ్మెంట్ డిజైన్ డాక్యుమెంట్ లో మీకు వస్తుంది అనమాట. జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయండి, దీని పేరు ఇది అని చెప్పేసి ఉండదు. దాంట్లో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. ఓకే, దాని నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఉండాలి, కీ వచ్చి స్టాండర్డ్ ఉండాలి, టైప్ వచ్చేసి మీకు ఏది ఉండాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంట్ లో ఉంటుంది. అంటే డిప్లాయ్మెంట్ లో ఎలా ఉందో అలా ఇక్కడ ఇచ్చినట్టు నేమింగ్ కన్వెన్షన్ మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వకుండా, సో వీ కెన్ ఫాలో దట్ డిప్లాయ్మెంట్, రైట్? yes, correct. ఓకే, అండ్ వన్ మోర్ డౌట్ ఈస్, ఇప్పుడు మీరు నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి. మీరు చేశారు కదా, ఐ మీన్ స్క్రిప్టింగ్ లైక్ రీజియన్, రీసోర్స్ గ్రూప్ అవి చేసినప్పుడు ఇది ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేశారు కదండి, అది కొద్దిగా కన్ఫ్యూజన్. ఏది కన్ఫ్యూజన్ ఉంది మీకు ఇక్కడ? ఇది ఓకే, ఇది అజూర్ సిఎల్ కదా, ఓకే, ఇట్స్ క్లియర్. బట్ పవర్ షెల్ కొద్దిగా ఒకటి. సో పవర్ షెల్ మీకు స్టార్టింగ్ డేస్ లో ఎందుకు చెప్పాను అంటే మీకు డిఫరెన్షియేట్ చేస్తే మీకు కమింగ్ లో మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను పవర్ షెల్ గురించి చెప్పాను. ఓకే, సో ఇక్కడ మీకు రెండింటి కంపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు.
చూడండి ఇక్కడ ఒకటి పైన వచ్చేసి పవర్ షెల్, కింద వచ్చేసి అజూర్ సిఎల్ఐ. ఓకేనా? సో ఏదైనా పవర్ షెల్ అనేది ఎప్పుడైనా న్యూ తో స్టార్ట్ అవుతుంది. ఒకటి ఏదైనా క్రియేట్ చేస్తున్నారనుకోండి, పవర్ షెల్ లో మీకు ఎలా స్టార్ట్ అవుతుందంటే అది న్యూ తో స్టార్ట్ అవుతుంది. అది న్యూ అని ఉంది అంటే అది పవర్ షెల్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఏజెడ్ అని స్టార్ట్ అయింది అనుకోండి, అది అజూర్ సిఎల్ఐ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా ఒక ఓన్ సింటాక్స్ రూల్స్ అనేవి ఫాలో అవుతారండి. వాళ్ళకు ఓన్ సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతారు. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే కామన్ మనకి ఏం కావాలి? గ్రాఫికల్ వేలో ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే జస్ట్ నేమ్ కావాలి, లొకేషన్ కావాలి. లొకేషన్, రిసోర్స్ గ్రూప్ ఒక నేమ్, ఇవి సరిపోతుంది అంతే. మనకు ఇక్కడ పవర్ షెల్ లో అజూర్ సిఎల్ఐ కూడా అంతే కదా. ఇక్కడ ఏముంది? మీకు దాని ఒక నేమ్ ఇచ్చి దాని లొకేషన్ ఇచ్చావు, దట్స్ ఇట్ అంతే. ఇక్కడ నేమ్ ఇచ్చావు, లొకేషన్ ఇచ్చావు, దట్స్ ఇట్ అంతే. బట్ ఇక్కడ పాస్ చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ -L లొకేషన్ అన్నావు, ఇది కూడా లొకేషన్. నేను ఎల్ అన్నా, నేను ఇక్కడ లొకేషన్ అన్నా, ఎల్ అన్నా, దీని నేమ్ అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి -నేమ్ రిసోర్స్ గ్రూప్ అని ఇక్కడ ఇచ్చావు. బట్ ఇక్కడ ఏంటంటే -నేమ్ ఇక్కడ ఇచ్చావు. ఇది ముందుకు వెనక్కి అంతే తప్పించి ఆల్మోస్ట్ పారామీటర్స్ అన్ని స్టాండర్డ్ పారామీటర్స్ అన్ని మనం పాస్ చేయాల్సిందే. కాకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు సొంతగా ఒక సింటాక్స్ డిఫైన్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం స్క్రిప్ట్ రాయాల్సింది. ఓకే, నేమ్ రిసోర్స్ వచ్చేసి ఇక్కడ, ఇది ఇక్కడ, లొకేషన్ వచ్చేసి ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఓకే, రియల్ టైమ్ లో మీరు ఎక్కువ యూజ్ చేస్తారండి? అంటే అన్ని యూజ్ చేస్తారా? పవర్ షెల్, అజూర్ సిఎల్ఐ ఇవన్నీ యూజ్ చేస్తారా, లేకపోతే రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తారా? రియల్ టైమ్ లో 80% వాడేది టెరాఫామ్. ఓకే ఓకే, ఒక 15% మీరు పవర్ షెల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక ఇది అజూర్ సిఎల్ఐ యూజ్ చేయరండి? అజూర్ సిఎల్ఐ 5% వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఫోకస్ పెట్టాలి అని. ఓకే ఓకే, మీరు ఫోకస్ పెట్టాల్సింది డైలీ మీ 8 hours లో మీరు ఎక్కువ దేని మీద వర్క్ చేస్తున్నారు, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఓకే అండి. సో శ్రవణ్, నేను ఇందాక అందుకే అందుకే అడిగిన టెరాఫామ్ ని ఎప్పుడు నేర్చుకుంటామని. అంటే అది లాస్ట్ లో పెట్టే బదులు మీరు ముందే మాతో ప్రాక్టీస్ చేపిస్తే మేము హ్యాబిచువేట్ అవుతాం కదా దానికి, టెరాఫామ్ సింటాక్స్ కి అని. లేదా నేనే కాదు, ఏ ట్రైనర్ అయినా ఎప్పుడైనా టెరాఫామ్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ముందు మీకు బేస్ అర్థమైతేనే, ఇక్కడ బేస్ అర్థమైతేనే అక్కడ అది అర్థమవుతుంది. ఓకే, సో అందుకోసమని మీకు ల్యాబ్ చూపించేటప్పుడు ఒకసారి నేను అజూర్ సిఎల్ఐతో ఒకసారి ల్యాబ్ చూపిస్తాను, ఒకసారి పవర్ షెల్ తో చూపిస్తాను, ఒకసారి ఆర్మ్ టెంప్లెట్స్ తో చూపిస్తాను, ఫైనల్ గా మీకు టెరాఫామ్ తో చూపిస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గా టెరాఫామ్ మీకు ఈజీ అవుతుంది అక్కడికి వచ్చేసరికి. ఓకే, అంటే నేను మీ యూట్యూబ్ వీడియోస్, మీరు టెరాఫామ్ మీద 2 వీడియోస్ చేశారు, దాన్ని నేను ఫాలో అయ్యాను. అది ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ సిఎల్ఐ, పవర్ షెల్ ఆర్ ఆర్మ్ టెంప్లెట్, నాకు అది తరువుగా అర్థమైంది అనమాట. అంటే నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లాగ్ అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదన్నమాట. సో అందుకనే ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీకు అజూర్ డెవలప్స్ ACD పైప్లైన్స్ వచ్చేటప్పుడు కూడా మీకు పవర్ షెల్, అజూర్ సిఎల్ఐ కావాల్సి వస్తుందండి. అందుకోసం అనమాట, దానికి చాలా ఉంటాయి. ఓకే ఓకే, ఇంకా అండి క్వశ్చన్స్? ఇంకా 2 minutes ఉందండి. క్వశ్చన్స్ ప్లీజ్. శ్రవణ్, శ్రీనివాస్ హియర్. సో మీరు VMs ని యాడ్ చేశారు కదండి దీనికి. VMs ని యాడ్ చేసేటప్పుడు మనం గ్రాఫికల్ గానే చేయాలండి, లేదంటే దానికి కూడా కోడ్ ద్వారా చేయొచ్చా మనం అలాగా? ఎస్ అండి, ఎవ్రీథింగ్ మనం ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు గ్రాఫికల్ గానే చూపించారు కదా, అది అందుకని డౌట్ వచ్చింది. అంటే మనం కంపల్సరీ గ్రాఫికల్ గా చేయాలా అని డౌట్ వచ్చింది అనమాట. ఫస్ట్ మనకి గ్రాఫికల్ గా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మనకు తెలిస్తే ఆటోమేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఈజీ అవుతుందని చెప్పేసి మీకు గ్రాఫికల్ గా చూపిస్తాను ఎప్పుడైనా. ఓకే ఓకే, అదే డౌట్. ఓకే, ఇంకా అండి క్వశ్చన్స్ ప్లీజ్.
ఓకే అండి, థ్యాంక్ యూ. మండే రోజు మీట్ అవుదామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.